బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. తెలంగాణ లోక్సభ నియోజకవర్గాలకు కాంగ్రెస్ పార్టీ ఇన్ఛార్జీలను కాంగ్రెస్ అధిష్టానం నియమించింది. ఈ మేరకు రాష్ట్ర వ్యవహారాల ఇన్ఛార్జి దీపాదాసు మున్షి ఉత్తర్వులు జారీ చేశారు. ఖమ్మం ఇన్ఛార్జిగా పొంగులేటి శ్రీనివాసరెడ్డి, నల్గొండ ఇన్ఛార్జిగా ఉత్తమ్ కుమార్ రెడ్డి, కరీంనగర్కు పొన్నం ప్రభాకర్, పెద్దపల్లికి శ్రీధర్ బాబు, వరంగల్కు ప్రకాష్ రెడ్డి, మహబూబాబాద్ తుమ్మల నాగేశ్వరరావు, హైదరాబాద్కు ఒబేదుల్లా కొత్వాల్, సికింద్రాబాద్కు కోమటిరెడ్డి వెంకటరెడ్డి, భువనగిరికి కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి, నాగర్ కర్నూలుకు జూపల్లి కృష్ణారావు, చేవెళ్లకు నరేందర్ రెడ్డి, మల్కాజ్గిరికి మైనంపల్లి హనుమంతరావు, మెదక్ జిల్లాకు కొండా సురేఖ, నిజామాబాద్ పార్లమెంటుకు సంబంధించి సుదర్శన్ రెడ్డి, ఆదిలాబాద్కు సీతక్క, జహీరాబాద్ పార్లమెంటు ఇన్ఛార్జిగా దామోదర రాజ నరసింహను హైకమాండ్ నియమించింది. బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. తెలంగాణ లోక్సభ నియోజకవర్గాలకు కాంగ్రెస్ పార్టీ ఇన్ఛార్జీలను అధిష్టానం నియమించింది. ఈ మేరకు రాష్ట్ర వ్యవహారాల ఇన్ఛార్జి దీపాదాసు మున్షి ఉత్తర్వులు జారీ చేశారు. ఖమ్మం ఇన్ఛార్జిగా పొంగులేటి శ్రీనివాసరెడ్డి, నల్గొండ ఇన్ఛార్జిగా ఉత్తమ్ కుమార్ రెడ్డి, కరీంనగర్ ఇన్ఛార్జిగా పొన్నం ప్రభాకర్, పెద్దపల్లి ఇన్ఛార్జిగా శ్రీధర్ బాబు, వరంగల్కు ప్రకాశం రెడ్డి, మహబూబాబాద్కు తుమ్మల నాగేశ్వరరావు, హైదరాబాద్ పార్లమెంటుకు సంబంధించి ఉబేదుల్లా కొత్వాల్, సికింద్రాబాద్కు కోమటిరెడ్డి వెంకటరెడ్డి, భువనగిరి పార్లమెంటుకు కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి, నాగర్ కర్నూల్ జూపల్లి కృష్ణారావు, చేవెళ్లకు సంబంధించి నరేందర్ రెడ్డి, మల్కాజ్గిరికి మైనంపల్లి హనుమంతరావు, మెదక్కు కొండా సురేఖ, నిజామాబాద్కు సుదర్శన్ రెడ్డి, ఆదిలాబాద్కు సీతక్క, జహీరాబాద్కు పార్లమెంట్ ఇన్ఛార్జిగా దామోదర రాజ నరసింహను హైకమాండ్ నియమించింది. ఇక దీనికి సంబంధించి పూర్తి అప్డేట్స్ అందించేందుకు మా ప్రతినిధి హరీష్ మనకి ఫోన్ లైన్లో సిద్ధంగా ఉన్నారు. చెప్పండి హరీష్, ప్రధానంగా ఇన్ఛార్జీలు నియమిస్తూ కీలకంగా అందరికీ కూడా పదవులు అప్పచెప్పినటువంటి పరిస్థితి కనిపిస్తుంది. సో ఇక్కడ చాలా ప్రభావవంతమైనటువంటి ప్రాంతాలు ఉన్నాయి. సో వారికి కూడా ఇన్ఛార్జ్ నియమించినటువంటి పరిస్థితి కనిపిస్తుంది. దీనికి సంబంధించి పూర్తి అప్డేట్స్ ఏంటి? రైట్, థ్యాంక్ యూ రాజశేఖర్. అక్షరమే లక్ష్యంగా వెళ్తున్న కాంగ్రెస్ పార్టీ అనుసరించాల్సిన వ్యూహాలు కావచ్చు, అనుసరించాల్సిన కార్యాచరణ పూర్తిగా సిద్ధం చేసి పెట్టుకుంది. ఇప్పటికే తెలంగాణ సంబంధించి కావచ్చు, కాంగ్రెస్ పాలిత రాష్ట్రాల్లో ప్రత్యేకంగా ఫోకస్ చేసింది. ఇక తెలంగాణలో కావచ్చు, మిగతా కాంగ్రెస్ పార్టీ అధికారంలో కర్ణాటక ఇతర రాష్ట్రాలకు సంబంధించి అక్కడ వ్యూహాలకు సంబంధించిన పూర్తిగా కార్యాచరణ సిద్ధం చేసింది. దాంట్లో భాగంగానే నిన్న ఏదైతే తెలంగాణకు సంబంధించి 17 పార్లమెంట్ సెగ్మెంట్ నియోజకవర్గాలకు సంబంధించి కూడా ఇన్ఛార్జ్లను నియమించింది. ఆ ఇన్ఛార్జ్లకి సంబంధించి కూడా గతంలో ఏదైతే 10 ఉమ్మడి జిల్లాలకు సంబంధించి కూడా ఇన్ఛార్జ్లను నియమించిన నేపథ్యం ఇప్పుడు పార్లమెంట్ ఏదైతే లోక్సభ స్థానాలకు సంబంధించి కూడా ఇన్ఛార్జ్లను నియమించిన నేపథ్యంలో నిన్న రాత్రి ఏదైతే దీనికి సంబంధించి కూడా ఉత్తర్వులు ఏఐసిసి ఇన్ఛార్జ్, రాష్ట్ర వ్యవహారాల ఇన్ఛార్జ్ దీపాదాస్ మున్షి కూడా ఉత్తర్వులను వెలువరించారు. ఇక దానికి సంబంధించి ఖమ్మం సంబంధించిన మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డిని ఇన్ఛార్జిగా నియమించారు. ఇక నల్గొండకు సంబంధించి కూడా మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డిని ఇన్ఛార్జిగా నియమించారు. ఇక కరీంనగర్ సంబంధించి కూడా మంత్రి పొన్నం ప్రభాకర్ ను ఇన్ఛార్జిగా నియమించారు. ఇక పెద్దపల్లికి సంబంధించి మంత్రి శ్రీధర్ బాబును ఇన్ఛార్జిగా నియమించారు. వరంగల్ సంబంధించి ప్రకాష్ రెడ్డి, మహబూబాబాద్ సంబంధించి కూడా మంత్రి తుమ్మల నాగేశ్వరరావు ఇన్ఛార్జిగా నియమించారు. హైదరాబాద్ సంబంధించి ఒబేదుల్లా కోత్వాల్ ను ఇన్ఛార్జిగా నియమించారు. సికింద్రాబాద్ సంబంధించి కూడా మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డిని ఇన్ఛార్జిగా నియమించారు. ఇక భువనగిరికి సంబంధించి కూడా ఎమ్మెల్యేగా కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డిని ఇన్ఛార్జిగా నియమించారు. ఇక నాగర్ కర్నూలు సంబంధించి కూడా మంత్రి జూపల్లి కృష్ణారావును ఇన్ఛార్జిగా నియమించారు. చేవెళ్లకు సంబంధించి కూడా వేం నరేందర్ రెడ్డి, ప్రభుత్వ ముఖ్య సలహాదారుడు వేం నరేందర్ రెడ్డిని ఇన్ఛార్జిగా నియమించారు. మల్కాజ్గిరికి సంబంధించి మైనంపల్లి హనుమంతరావును ఇన్ఛార్జిగా నియమించారు. మెదక్ సంబంధించి కూడా మంత్రి కొండా సురేఖ, నిజామాబాద్ సంబంధించి సుదర్శన్ రెడ్డి, ఆదిలాబాద్ సంబంధించి మంత్రి సీతక్క, జైరాబాద్ సంబంధించి కూడా దామోదర రాజనరసింహను ఇన్ఛార్జిగా నియమించారు. ప్రధానంగా తెలంగాణలో 14 సెగ్మెంట్లను గెలిపే లక్ష్యంగా కాంగ్రెస్ పార్టీ వెళ్తుంది కాబట్టి ఇన్ఛార్జీలకు సంబంధించి గతంలో నియమించిన ఇన్ఛార్జీలుగా కొనసాగుతున్న వారు కొంతమంది ఉన్నారు. ఇక మిగతా సంబంధించిన పూర్తిగా 17 సెగ్మెంట్లకు ఇన్ఛార్జిగా నియమించారు కాబట్టి అక్కడ పార్టీకి సంబంధించి కూడా ఇప్పటికే క్యాడర్ కావచ్చు అక్కడ సంబంధించిన బలోపేతం చేసుకున్నారు. ఇప్పుడు ఇన్ఛార్జీలుగా రాష్ట్ర లోక్సభ ఎన్నికలు సమీపిస్తున్న తరంలో అక్కడ వ్యవహరించాల్సిన వ్యూహాలు కావచ్చు, కార్యాచరణ కావచ్చు పూర్తిగా వాళ్ళ ఆధ్వర్యంలో కొనసాగుతుంది. ఇప్పటికే కాంగ్రెస్ పార్టీ ఇచ్చిన 6 గ్యారంటీల్లో 5 గ్యారంటీలు అమలు పరిచింది. ఇక మిగతా సంబంధించిన ఏఐసిసి మేనిఫెస్టో కూడా విడుదలైంది. పంచన్యాయ పేరుతో కూడా 5 గ్యారంటీలను 25 అంశాలతో కూడిన మేనిఫెస్టో విడుదలకు కూడా రంగం సిద్ధమైంది. కాబట్టి దానికి సంబంధించి పూర్తిగా ఏఐసిసి మేనిఫెస్టో తెలంగాణకు సంబంధించిన 6 గ్యారంటీలుగా
కావచ్చు తెలంగాణ ప్రభుత్వం వచ్చిన 100 రోజుల్లో తెలంగాణ రాష్ట్రానికి సంబంధించిన చేసిన సంక్షేమ కార్యక్రమాలు అభివృద్ధి పథకాలతో పాటుగా పూర్తిగా ఇంటింటికి వివరించే విధంగా కూడా మరొక కమిటీని కూడా సీఎం రేవంత్ రెడ్డి నియమించారు. మంత్రి శ్రీధర్ బాబు నేతృత్వంలో ఇంటింటికి ఏఐసిసి మేనిఫెస్టో చేరే విధంగా కూడా ఒక కమిటీని నియమించారు. కాబట్టి పూర్తిగా ఇప్పుడు తెలంగాణ ప్రభుత్వం కావచ్చు, ఏఐసిసి మేనిఫెస్టో కావచ్చు, కాంగ్రెస్ పార్టీ సంబంధించిన గతంలో చేసిన సంక్షేమ కార్యక్రమాలు ఇప్పుడు కొనసాగుతున్న బీజేపీ 10 ఏళ్లలో చేసిన తెలంగాణ రాష్ట్రానికి చేసిన సంక్షేమ కార్యక్రమాల పూర్తిగా వైఫల్యాల పైన కూడా ఆ ఇంటింటికి కావచ్చు బహిరంగ సభలు సమావేశాలు ఏర్పాటు చేసి పూర్తిగా ప్రజల్లోకి తీసుకెళ్లాలి అనే ఒక ఉద్దేశంతో వీళ్ళను ఇన్ఛార్జీలుగా నియమించారు. అక్కడ పార్టీకి సంబంధించిన కార్యక్రమాలతో పాటుగా తెలంగాణలో వచ్చే 14 స్థానాల్లో గెలిపే లక్ష్యంగా అనుసరించాల్సిన కార్యాచరణ కూడా పూర్తిగా వీళ్ళ నేతృత్వంలో కొనసాగుతుంది. కాబట్టి ఇప్పుడు వచ్చే ఏదైతే 6వ తేదీన తుక్కుగూడ సభా వేదిక కూడా మేనిఫెస్టోకి విడుదల చేసే అవకాశం ఉన్నది. కాబట్టి ఆ తర్వాత పూర్తిగా అన్ని పార్లమెంట్ సెగ్మెంట్లకు సంబంధించి కూడా బహిరంగ సభలు నిర్వహించబోతున్నారు. అన్ని నియోజకవర్గాలకు సంబంధించి కూడా సభలు నిర్వహించబోతున్న నేపథ్యం ఉన్నది. ఇక మరో ప్రచారాలకు సంబంధించి బస్సు యాత్ర కావచ్చు ఇతర యాత్రలు కూడా చేసే అవకాశం ఉన్నది. కాబట్టి దానికి సంబంధించిన ఆ పూర్తి కార్యాచరణ ఇంటింటికి మేనిఫెస్టో చేరవేసే విధానం తెలంగాణకు సంబంధించి 6 గ్యారెంటీలు వీటన్నిటిని ప్రజలకు తీసుకువెళ్లే విధంగా కూడా ఇన్ఛార్జీలుగా పనిచేస్తున్న నేపథ్యం అయితే కనిపిస్తుంది. పూర్తిగా 14 సెగ్మెంట్లను గెలిపే అనుసరించాల్సిన వ్యూహాలన్నింటినీ కూడా ఇన్ఛార్జి నేతృత్వంలో కొనసాగుతాయని చెప్పొచ్చు. రైట్ థ్యాంక్ యూ ఫర్ అప్డేట్స్ హరీష్.